దానికోసం వెయిట్ చేస్తున్నాం. అక్కడ టేబుల్ కాడ కూర్చున్నాయని ఆయన ఇన్స్పెక్టర్ వచ్చి చూసుకొని ఓకే చెప్పేసి పంపిస్తాడు. కొత్త వెహికల్కి 2 years వరకు ఫిట్నెస్ ఉంటుంది. ఆ 2 years అయినాకనైతే మళ్ళీ ఫిట్నెస్ చేయించుకోవాల్సి ఉంటుంది. మనది కమర్షియల్ వెహికల్ అంటే గూడ్స్ ట్రాన్స్పోర్ట్ చేసేదని కమర్షియల్ వెహికల్ అంటారు. హలో గైస్, అందరికీ నమస్తే. ఈరోజు అయితే బ్లాగ్ వచ్చేసి మన బండి అయితే రిజిస్ట్రేషన్ ఉందన్నమాట. ఇవాళ ఇప్పుడు మనం రిజిస్ట్రేషన్ పోతున్నాం పొద్దున్న ఆర్టీఓ ఆఫీస్కి. రిజిస్ట్రేషన్ అక్కడ ఎట్లా చేస్తారు ఏందనేది ప్రాసెస్ మొత్తం మీకు చూపిస్తా. ఇప్పుడు మనది కమర్షియల్ వెహికల్ కాబట్టి ప్రాసెస్ ఏందో మీకు వివరంగా చెప్తా, చూడండి. మేమైతే ఇక్కడ బయట అయితే ఆర్టీఓ పెయింటింగ్ అయితే బయట వేయించుకుంటున్నాం. అక్కడ మంచిగా అయ్యారు, రేట్ ఎక్కువ తీసుకుంటా అని చెప్పేసి బయట ఇక్కడ రేటు మాట్లాడుకొని పెయింటింగ్ అయితే వేసుకుంటున్నాం. ముంగటుని వెనకాల ఎల్లో పెయింట్ వేస్తారంట. ఇక్కడ సైడ్కి అయితే మనకు ఓనర్ పేరు, ఫోన్ నెంబరు, బండి యొక్క చార్జెస్ నెంబరు. ఇక్కడ వెనకాల చూసుకున్నట్టయితే ఇక్కడ ఇట్లా ఎల్లో కలర్ అని వస్తుంది కమర్షియల్ వెహికల్కి. ఇక్కడ వెనకాలైతే కొటేషన్ రాశారు, రోడ్డు బాధ్యత ప్రతి పౌరుని బాధ్యత అని ఇది రాశారు. ఆర్టీఓ ఎంఎన్సీఎల్ అని రాసేది. ఫిట్నెస్ ఇది డేట్ అయితే ఇస్తారు ఎక్కడ వరకు ఉందనేది. కొత్త వెహికల్కి 2 years వరకు ఫిట్నెస్ ఉంటుంది. ఆ 2 years అయినాకనైతే మళ్ళీ ఫిట్నెస్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ పెయింటింగ్ అయితే అయిపోయింది. ఇక మనం ఆర్టీఓ ఆఫీస్కి పోతున్నాం. మాకైతే ఇక్కడ నుంచి అయితే ఒక 7 kilometers ఉంటుంది ఆర్టీఓ ఆఫీస్కు. ఇక బయలుదేరుతున్నాం. పేపర్స్ అన్ని రెడీ పెట్టుకున్నాం. ఇక అక్కడ ఎంత మంది ఉన్నారో చూడాలి. లైన్ అయితే బాగానే ఉంటుంది. కార్ది బైక్ రిజిస్ట్రేషన్ అయితే నాకు తెలుసు, కానీ మన కమర్షియల్ వెహికల్ గురించి అయితే నాకు తెలియదు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏందనేది. మనది కమర్షియల్ వెహికల్ అంటే గూడ్స్ ట్రాన్స్పోర్ట్ చేసేదని కమర్షియల్ వెహికల్ అంటారు. ఇదే ఆర్టీఓ ఆఫీస్కి అయితే వచ్చేసినాం. ఇక్కడ గ్రౌండ్లో అయితే లైన్లో అయితే పెట్టుకున్నాను నేను. ఇక్కడ బులోరో వెహికల్ చూస్తారు కదా, ఇక్కడ ఆర్టీఓ ఆఫీస్ వాళ్ళే ఇక్కడ పెయింటింగ్ వేస్తారు. ఇక్కడైతే వాళ్ళు ఎంచుకుంటారు, మనం అయితే బయట ఎంచుకున్నాం కదా, మనం ఎంచుకున్న పని లేదు. ఇక మన అన్న పేరు మీద రిజిస్ట్రేషన్ అవుతుంది. అన్నవి అయితే ఫోటో అయితే దిగిండు. ఇక వాళ్ళు పిలుస్తారట. ఈ లైన్ మాత్రం బాగానే ఉన్నది. ఇక్కడ అన్నీ చెక్ చేస్తారు బండ్లు. ఫిట్నెస్ బండ్లు అయితే బాగా వచ్చినాయి పాతాయి. వెహికల్ ఎవరిపైన రిజిస్ట్రేషన్ అవుతుందో ఫస్ట్ అయితే వాళ్ళు ఫోటో దిగి సైన్ అయితే వేసి మన బండి అయితే లైన్లో పెట్టుకోవాలి. ఇట్లా ఎక్కువ కాలేజ్ బస్సు, స్కూల్ బస్సులు అయితే వచ్చినాయి, లారీలు కానీ. నెక్స్ట్ వాళ్ళు పిలిచినప్పుడు ఆ లైన్లో పెట్టాలి, వాళ్ళు చెక్ చేసుకుంటారు ఇన్స్పెక్టరు. ఇక మన బండి అయితే ముందు పెట్టేసినాం. ఇక మన ముందు బండ్లు అయిపోయినాయి. ఇక్కడనే ఇన్స్పెక్టర్ ఉన్నాడు, వచ్చి చెక్ చేసుకుంటాడు. ఆయన కోసం వెయిట్ చేస్తున్నాం. అక్కడ టేబుల్ కాడ కూర్చున్నాయని ఆయన ఇన్స్పెక్టర్ వచ్చి చూసుకొని ఓకే చెప్పేసి పంపిస్తాడు. మన కొత్త బండి కాబట్టి ఏం కాదు. ఇక అయిపోయింది, చెక్ చేసుకున్నాడు, ఓకే వేసి పంపించాడు. మేము బయటకి అయితే వెళ్ళినాం. ఇక అలా జ్యూస్ అయితే తాగుతున్నాం, బత్తాయి జ్యూసు. ఇక ఇంటికైతే పోవాలి. ఇక ఇంటికైతే రిటర్న్ అయినాం గ్యాస్. ఇక మన బండికి అయితే రిజిస్ట్రేషన్ అయిపోయింది. ఇక బాడీ కట్టిపియాలి మన బండికి. ఇక అన్ని తీళ్ళ బరువు మోసేటట్టయితే కట్టించుకోవాలి. ఇక మన బండి వచ్చేసి మార్బుల్ ట్రిప్కి, సిమెంట్ ట్రిప్కి, సెంటరింగ్కి ఇవన్నిటికైతే మనం యూజ్ చేసుకోవాలి కాబట్టి దాని తగ్గట్టు గట్టిగా బాడీ కట్టించుకోవాలి. ఇక ప్రాసెస్ చేపియాలి. ఇక నెక్స్ట్ వీడియోలో నీకైతే ప్రాసెస్ చూపిస్తా. ఓకే ఫ్రెండ్స్.